గుజరాత్ టైటాన్స్ జట్టులో ఇప్పటికే 20 మంది ప్లేయర్లు ఉన్నారు. ఇంకా 5 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 4 విదేశీ ప్లేయర్ల స్లాట్లే. గుజరాత్ టైటాన్స్ దగ్గర ఇంకా 12,90,00,000 ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు, ఫినిషర్లపైనే గుజరాత్ టైటాన్స్ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. రోథర్ఫర్డ్ ఇప్పటికే ముంబైకి వెళ్లిపోయాడు. రాహుల్ తెవాటియా గాయం నుంచి కోలుకున్నాడు. కానీ 2025 ఐపీఎల్ తర్వాత మళ్లీ గ్రౌండ్ లోకి దిగలేదు. కగిసో రబాడాకు బ్యాకప్ బౌలర్ ను కూడా జీటీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రషీద్ ఖాన్ ఫామ్ సైతం గుజరాత్ టైటాన్స్ ను టెన్షన్ పెట్టిస్తోంది. రషీద్ ఖాన్ కు బ్యాకప్ గా మరో ఓవర్సీస్ స్పిన్ ఆల్ రౌండర్ ను జీటీ తీసుకునే ఛాన్స్ ఉంది. మిచెల్ బ్రాస్వెల్ పై టైటాన్స్ ఫోకస్ చేయొచ్చు. లక్నో సూపర్ జెయింట్స్ లో ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 4 విదేశీ ప్లేయర్ల స్లాట్లే. ఎల్ఎస్జీ దగ్గర 22,95,00,000 ఉన్నాయి. మినీవేలంలో డేవిడ్ మిల్లర్ స్థానంలో ఓవర్సీస్ ఫినిషర్ కోసం చూసే అవకాశం ఉంది. రవి బిష్నోయ్ కు రీప్లేస్మెంట్ పైన ఎల్ఎస్జీ ఫోకస్ చేసింది. ముంబై ఇండియన్స్ బలంగానే ఉంది. ముంబై దగ్గర ఇంకా 2,75,00,000 ఉన్నాయి. ఎంఐలో ఖాళీగా ఉన్న స్థానాలు 5. ఇందులో 1 విదేశీ ప్లేయర్ల స్లాట్. బ్యాకప్స్ గా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, టాప్ ఆర్డర్ బ్యాటర్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లను ముంబై తీసుకునే ఛాన్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ లో 4 స్థానాలే ఉన్నాయి. ఇందులో 2 విదేశీ ప్లేయర్ల స్లాట్లే. పంజాబ్ కింగ్స్ దగ్గర ఇంకా 11,50,00,000 ఉన్నాయి. జోష్ ఇంగ్లీష్, మ్యాక్స్వెల్ స్థానాలను పంజాబ్ భర్తీ చేసుకోబోతోంది. బ్యాకప్ ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ పైన దృష్టి పెట్టబోతోంది. రాజస్థాన్ రాయల్స్ స్ట్రాంగ్ గానే ఉంది. అయితే ఆర్ఆర్ జట్టులో భర్తీ చేయాల్సిన స్థానాలు 9 ఉన్నాయి. అందులో 1 విదేశీ ప్లేయర్ స్లాట్. రాజస్థాన్ రాయల్స్ దగ్గర ప్రస్తుతం 16,05,00,000 ఉన్నాయి. జడేజాకు పార్ట్నర్ గా మరో మణికట్టు స్పిన్నర్ ను ఆర్ఆర్ తీసుకునే ఛాన్స్ ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రాణించిన ప్లేయర్లపై దృష్టి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర ఇంకా 16,40,00,000 ఉన్నాయి. 8 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 2 విదేశీ ప్లేయర్ల స్లాట్లే. హేజిల్వుడ్ కు బ్యాకప్ బౌలర్ ను తీసుకునే అవకాశం ఉంది. గత ఐపీఎల్ సీజన్ తర్వాత ఎస్ దయాల్ మళ్లీ బరిలో దిగలేదు. ఎస్ దయాల్ కు ప్రత్యామ్నాయంగా మరో ఆటగాడిని తీసుకోవడంపై ఫోకస్ చేయవచ్చు. చూడ్డానికి సన్ రైజర్స్ హైదరాబాద్ బలంగానే ఉంది. ఎస్ఆర్హెచ్ లో ఇంకా 10 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఇందులో 2 విదేశీ ప్లేయర్ల స్లాట్లు. ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న పర్స్ 25,50,00,000. అనుభవం ఉన్న స్పిన్నర్ ను మినీ వేలంలో తీసుకునే అవకాశం ఉంది. షెమీ ప్లేస్ ను రీప్లేస్ చేసే ఆటగాడిపైన ఎస్ఆర్హెచ్ ఫోకస్ ఉండబోతోంది. డిఫెన్సివ్ స్కిల్స్ ఉన్న బౌలర్లపై సన్ రైజర్స్ ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఆల్రౌండర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా ఎస్ఆర్హెచ్ రాడార్ లో ఉన్నారు. మినీ వేలంలో టాప్ క్లాస్ స్పిన్నర్ రవి బిష్నోయ్ ను కొనుగోలు చేసేందుకు సన్ రైజర్స్ బిడ్ వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎస్ఆర్హెచ్ జట్టు బ్యాలెన్స్డ్ గానే ఉన్న బ్యాకప్స్ పై ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తి రేపుతోంది.